వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. భారత్, ఇజ్రాయెల్ మరియు యుఏఈ మధ్య బలపడుతున్న బంధం ఆసియా భవిష్యత్తును మార్చబోతోంది. టెక్నాలజీ, ట్రేడ్ మరియు డిఫెన్స్ రంగాల్లో సరికొత్త రికార్డులు సృష్టించే దిశగా అడుగులు వేస్తోంది. పశ్చిమ ఆసియాలో ఒక గొప్ప భౌగోళిక రాజకీయ మార్పు నిమిషిప్తంగా మొదలైంది. భారత్, ఇజ్రాయెల్ మరియు యుఏఈ దేశాలు ఆర్థిక, సైనిక మరియు సాంకేతిక రంగాలలో తమ సహకారాన్ని పెంచుకుంటున్నాయి. ఇది 21వ శతాబ్దపు అత్యంత శక్తివంతమైన భాగస్వామ్యాల్లో ఒకటిగా మారుతుంది. ఇది కేవలం తాత్కాలిక రాజకీయ ఒప్పందం కాదు, సామర్థ్యం, అనుసంధానం మరియు ఉమ్మడి ప్రయోజనాల ప్రాతిపదికన నిర్మితమవుతున్న ఒక కొత్త వ్యూహాత్మక నిర్మాణం. ఈ కూటమి ఎందుకు అంత శక్తివంతమైనది అనేగా మీ డౌట్. అది చెప్తా చూడండి. భారీ మార్కెట్, పారిశ్రామిక సామర్థ్యం, అపారమైన సాంకేతిక నిపుణులు మరియు సుదీర్ఘ ఆర్థిక వృద్ధిని అందిస్తుంది. రక్షణ రంగం, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్లలో అత్యాధునిక ఆవిష్కరణలు ఇస్తుంది. పెట్టుబడి, అంతర్జాతీయ లాజిస్టిక్స్ మరియు ఆసియా, ఐరోపా దేశాలను కలిపే కీలక భౌగోళిక స్థానాన్ని కలిగి ఉంది. ఈ మూడు దేశాలు కలిసి ఇండో పసిఫిక్ నుండి మధ్యధరా సముద్రం వరకు ఒక కొత్త ఆర్థిక మరియు వ్యూహాత్మక కారిడార్ ని సృష్టిస్తున్నాయి. గ్లోబల్ సప్లై చైన్లు మారుతున్న వేళ ఈ మూడు దేశాలు ఒక కొత్త ప్రపంచ ఆర్థిక క్రమానికి కేంద్ర బిందువులుగా మారుతున్నాయి. ఏదేమైనా ఇది ప్రపంచ దేశాలకు ఒక గొప్ప భాగస్వామ్యాన్ని చూపించబోతోంది అని కూడా చర్చ జరుగుతోంది. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, మూడు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ని ముందుండి నడిపిస్తుంది మీరే. అలానే నడిపించాలని కోరుకుంటున్నాం. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. చేస్తారని ఆశిస్తున్నాం. చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి పోరాటం చేస్తున్న మాకు అండగా నిలబడండి. జై హింద్, జై భారత్.